నేను ఇచ్చిన సలహాలకు అన్నిటికీ వ్యతిరేకంగా పనిచేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినందుకు తక్షణమే ఆయన రాజీనామా చేయాలి. అగో ముఖ్యమంత్రి రేవంత్ సార్ రాజీనామా చేసేంత తప్పేం చేసిండు, ఎందుకు రాజీనామా పెట్టాలను అది కూడా మీరే చెప్పుర్రి. ఒకటి, 6 గ్యారంటీలు ఆయన ఇచ్చారు, ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చలేదు. అందులో 2 లక్షలు తులం బంగారం నేను ఇస్తానన్నారు, ఇవ్వలేదు. 2 లక్షల రైతులకు రుణమాఫీ చేస్తానన్న, చేయలేదు. 5 లక్షల నుంచి 10 లక్షలు కంపెనీలు పెట్టిస్తానన్న, లేదు. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానన్న, చేయలేదు. నిరుద్యోగులకు 4,500 అన్నారు, ఇవ్వలేదు. మహిళలకు 2,500 అన్నారు. గ్యాస్ సిలిండర్ ఇలాగ చూసుకుంటూ పోతే 100 వాగ్దానాలకి కంటే ఎక్కువ ఇష్టం వచ్చినట్టు నోటుకొచ్చినట్టు అబద్ధ వాగ్దానాలు ఇచ్చి ఓట్ల కొరకు అందరినీ మోసం చేశానని ఆయనే ఒప్పుకున్నారు. ఇప్పుడేంటి, డబ్బు లేదు నన్ను కోసుకు తినండి అంటున్నారు. నన్ను కోసినా నా తన రూపాయి వెళ్ళది, నన్ను కోసుక తింటారా అన్నందుకు రాజీనామా చేయాలంటున్నాడు. మరి పాల్సారు ఇంత పౌరుషంగా చెప్పిండు కాబట్టి ప్రజాశాంతి దూత మాటలు విని రేవంత్ సారు వద్దనే పాల్సారు చెప్పినట్టు నేను ఏవి చక్కగా అమలు చేయలేకపోయినా, ముఖ్యమంత్రిగా పురాగా ఫెయిల్ జనం ముంగట పూలైపోయినా అని రాజీనామా చేస్తాడా అంటే ఏమో ముంగట ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.